హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో భాగంగా జాతీయ ఆదాయంకు సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. అందులో భాగంగా జాతీయ ఆదాయం అంటే భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు. భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయంను ప్రస్తుతం లెక్కవేసేది కౌంట్ చేసేది, లెక్కించేది ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లెక్క వేస్తుంది. సో ఫస్ట్ వన్, ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువను ఏమంటారు? ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువను ఏమంటారు? ఆన్సర్ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ. నెక్స్ట్ వన్, ఎన్ఎస్ఓను పూర్వకాలంలో ఏమని పిలిచేవారు? ఎన్ఎస్ఓను పూర్వకాలంలో ఏమని పిలిచేవారు? ఆన్సర్ సిఎస్ఓ. ఆన్సర్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సిఎస్ఓ కాస్త ప్రస్తుతం ఎన్ఎస్ఓ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. 1876లో దాదాబాయ్ నౌరోజీ గారు జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దాదాబాయ్ నౌరోజీ గారు తన గ్రంథంలో జాతీయ ఆదాయాన్ని ఏమని పేర్కొన్నారు? దాదాబాయ్ నౌరోజీ గారు తన గ్రంథంలో జాతీయ ఆదాయాన్ని ఏమని పేర్కొన్నారు? ఆన్సర్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరు? ఆన్సర్ డాక్టర్ వికేఆర్వి రావు. 1931-32 కాలంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని వికేఆర్వి రావు గారు శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఆదాయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో జాతీయ ఆదాయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1949 ఆగస్టులో జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రథమ జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షులు ఎవరు? ప్రథమ జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ పిసి మహలనోబిస్. నెక్స్ట్ వన్, ప్రథమ జాతీయ ఆదాయ కమిటీ సభ్యులు ఎవరు? ప్రథమ జాతీయ ఆదాయ కమిటీ సభ్యులు ఎవరు? ఆన్సర్ డిఆర్ గాడ్గిల్ మరియు వికేఆర్వి రావు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసం. ఆ జాతీయ ఆదాయ కమిటీ 1949లో ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ వచ్చేసి పిసి మహలనోబిస్, సభ్యులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు. ఆ జాతీయ ఆదాయ కమిటీ చైర్మన్ పిసి మహలనోబిస్, అందులో సభ్యులు డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు. నెక్స్ట్ వన్, ప్రస్తుత జాతీయ ఆదాయ గణనలో ప్రాతిపదిక సంవత్సరం. ప్రస్తుత జాతీయ ఆదాయ గణనలో ప్రాతిపదిక సంవత్సరం. ఆన్సర్ 2022 మరియు 2023. ప్రస్తుత జాతీయ ఆదాయ గణనలో అంటే బేస్ ఇయర్ ఫ్రెండ్స్. బేస్ ఇయర్ తీసుకుంటారు. ఒక సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకులు లేని ఒక సంవత్సరాన్ని తీసుకొని ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరంతో జాతీయ ఆదాయాన్ని గణన వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుత జాతీయ ఆదాయ గణనలో ప్రాతిపదిక సంవత్సరం అనగా బేస్ ఇయర్ ఏది? ఆన్సర్ 2022, 2023. నెక్స్ట్ వన్, జీడిపి అనగా పూర్తి స్వరూపం ఏమిటి?
జీడిపి అనగా పూర్తి స్వరూపం ఏమిటి? ఆన్సర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు ఫ్రెండ్స్. స్థూల దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ వన్ జిఎన్పి. జిఎన్పి అనగా పూర్తి స్వరూపం ఏమిటి? జిఎన్పి అనగా పూర్తి స్వరూపం ఏమిటి? ఆన్సర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. తెలుగులో స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ వన్ ఎన్ఎన్పి అనగా పూర్తి స్వరూపం ఏమిటి? ఎన్ఎన్పి అనగా పూర్తి స్వరూపం ఏమిటి? ఆన్సర్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్. తెలుగులో నికర జాతీయ ఉత్పత్తి. నికర జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ వన్ మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పిని ఏమంటారు? మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పిని ఏమంటారు? ఆన్సర్ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం. మార్కెట్ ధరల వద్ద ఎన్ఎన్పిని జాతీయ ఆదాయం అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తరుగుదల. తరుగుదల అనగా ఏమిటి? తరుగుదల అనగా ఏమిటి? ఆన్సర్ స్థూల ఉత్పత్తి నుంచి నికర ఉత్పత్తి తీసివేయగా మిగిలినదే తరుగుదల. స్థూల ఉత్పత్తి నుంచి నికర ఉత్పత్తిని తీసివేయగా మిగిలినదే తరుగుదల. నెక్స్ట్ వన్ తలసరి ఆదాయం కనుగొనే సూత్రం. తలసరి ఆదాయం కనుగొనే సూత్రం ఏమిటి? ఆన్సర్ జాతీయ ఆదాయం బై దేశ జనాభా. జాతీయ ఆదాయం బై దేశ జనాభా అంటే ఆదాయం బై జనాభా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఒక దేశపు వాస్తవ జాతీయ ఆదాయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు? ఒక దేశ వాస్తవ జాతీయ ఆదాయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు? ఆన్సర్ స్థిర ధరల వద్ద. స్థిర ధరల వద్ద ఒక దేశపు వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించే జాతీయ ఆదాయ లెక్కింపు. ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించే జాతీయ ఆదాయపు లెక్కింపు ఏది? ఆన్సర్ ప్రస్తుత ధరల వద్ద. ప్రస్తుత ధరల వద్ద ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించే జాతీయ ఆదాయ లెక్కింపు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ బదిలీ చెల్లింపులు అనగా ఎటువంటివి? బదిలీ చెల్లింపులు అనగా ఎటువంటివి? ఆన్సర్ నిరుద్యోగ భృతి, పింఛన్లు వంటివి. నిరుద్యోగ భృతి మరియు పింఛన్లు వంటివి బదిలీ చెల్లింపుల క్రిందకు వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం కిందకి ఏవేవి వస్తాయి? ప్రాథమిక రంగం సెక్టార్ కిందకి ఏవేవి వస్తాయి? ఆన్సర్ వ్యవసాయం, అటవీ పరిశ్రమ, మత్స్య సంపద. వ్యవసాయం, అటవీ పరిశ్రమ మరియు మత్స్య సంపద. నెక్స్ట్ వన్ ద్వితీయ రంగం కిందకి ఏవేవి వస్తాయి? ఆన్సర్ పారిశ్రామిక రంగం, తయారీ రంగం. ద్వితీయ రంగం కిందకు పారిశ్రామిక రంగం మరియు తయారీ రంగం వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తృతీయ రంగం అనగా ఏది? తృతీయ రంగం అనగా ఏది? ఆన్సర్ సేవా రంగం. సేవా రంగం. నెక్స్ట్ వన్ ప్రస్తుత భారత జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా కలిగిన రంగం ఏది? ప్రస్తుత భారత జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా కలిగి ఉన్న రంగం ఏది? ఆన్సర్ సేవా రంగం. సేవా రంగం. నెక్స్ట్ వన్ ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి అత్యంత విశ్వసనీయమైన సూచిక ఏది? ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి అత్యంత విశ్వసనీయమైన సూచిక ఏది? ఆన్సర్ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం. నెక్స్ట్ వన్ జిఎన్పి మరియు జిడిపి మధ్య వ్యత్యాసం దేనిని సూచిస్తుంది? జిఎన్పి మరియు జిడిపి మధ్య వ్యత్యాసం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ దీనిని సూచిస్తుంది ఫ్రెండ్స్. ఏం సూచిస్తుంది? జిఎన్పి మరియు జిడిపి మధ్య వ్యత్యాసం ఎన్ఎఫ్ఐఏని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ మార్కెట్ ధరల నుంచి కారకపు ధరలను పొందడానికి దేనిని మినహాయించాలి? మార్కెట్ ధరల నుంచి కారక ధరలను పొందడానికి దేనిని మినహాయించాలి? ఆన్సర్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్ వన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే భావనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ ఆర్థికవేత్త ఎవరు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే భావనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ మహబూబ్ ఉల్ హక్. మహబూబ్ ఉల్ హక్. నెక్స్ట్ వన్, తలసరి జీడిపి అనేది ఆ దేశంలోని దేనిని అంచనా వేస్తుంది? తలసరి జీడిపి అనేది ఆ దేశంలోని దేనిని అంచనా వేస్తుంది? ఆన్సర్ సగటు ప్రజల జీవన ప్రమాణాలను. సగటు ప్రజల జీవన ప్రమాణాలను ఆ దేశ తలసరి జీడిపి అంచనా వేస్తుంది. నెక్స్ట్ వన్, వస్తు సేవల అంతిమ విలువను మాత్రమే ఎందుకు తీసుకుంటారు? వస్తు సేవల అంతిమ విలువను మాత్రమే ఎందుకు తీసుకుంటారు? ఆన్సర్ ద్వంద్వ లెక్కింపు కొరకు. ద్వంద్వ లెక్కింపు కొరకు వస్తు సేవల అంతిమ విలువను మాత్రమే తీసుకుంటారు. ఎందుకు అంటే ఒక వస్తువుని 2 సార్లు కౌంట్ చేయకూడదు కాబట్టి ఒక వస్తువును అంతిమ విలువను మాత్రమే తీసుకుంటారు. అంతిమం దగ్గర ఒక వస్తువు ఒక్కసారి కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక వస్తువు యొక్క విలువను అంతిమ విలువ మాత్రమే తీసుకుంటారు. ఒక వస్తువు యొక్క అంతిమ విలువను మాత్రమే తీసుకోవడం వల్ల కరెక్ట్ జాతీయ ఆదాయం అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయ లెక్కల్లో తరుగుదల ఖర్చులను దేని నుంచి తీసివేస్తారు? జాతీయ ఆదాయ లెక్కల్లో తరుగుదల ఖర్చులను దేని నుంచి తీసివేస్తారు? ఆన్సర్ గ్రాస్ విలువ నుంచి నికర విలువకు మార్చేటప్పుడు. జాతీయ ఆదాయ లెక్కల్లో తరుగుదల అనేది గ్రాస్ విలువ నుంచి నికర విలువకు మార్చేటప్పుడు తీసివేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, give your comments with your valuable opinions. Thank you friends. Thank you very much to all.